పిల్లల విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం, ప్రతిఫలం మనకు కనపడతలేదు. అయితే వాక్యం ఏం చేస్తుందంటే బలహీనం ఉన్న వ్యక్తిని బలవంతులుగా చేస్తుంది. బలహీనం ఉన్న వ్యక్తిని బలవంతుడిగా చేసే విధంగా వాక్యం ఏం చేస్తుందంటే బ్రతికిస్తూ ఉంది. అందుకే మనము వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. ఆ వాక్యం మనం ఏం చేస్తుందంటే ఏ విధంగా ముందుకు కొనసాగాలి, ఏ విధంగా మనం నడవాలి, ఏ విధంగా జీవించాలని వాక్యము ఎప్పటికప్పుడు మనం నేర్పిస్తూ ఉంది. అందుకే కీర్తనకారు కదా, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగుచున్నది. పిల్లగా వాక్యం ఏం చేస్తుందంటే నెమ్మది కలిగిస్తుందట. ఏం చేస్తుందంటే నెమ్మది కలిగిస్తుంది. బాధల్లో కూడా నెమ్మది కలిగిస్తూ ఉందట వాక్యం.